అక్కయ్య చావు కారణం విక్కీయే. అందుకే ఆ విక్కీ నేను వదలను. అక్కయ్యకి జరిగిన అన్యాయానికి నేను పగ తీర్చుకుంటాను. మరి ఆ విక్కీ నువ్వు చూసావా? ప్రతి సమ్మర్కి పిక్నిక్ హోటల్లో అతని ప్రోగ్రాం ఉంటుంది. రేపు ఇక్కడికి వస్తున్నాడని పేపర్లో చూసి నేను వచ్చాను. ఇంతకీ అతనికి బుద్ధెలా చెప్తావు? నువ్వే చూస్తావుగా. Take the guest room 308. హాయ్ రోజా, ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాం. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాం. విక్కీని చూసావా? మాట్లాడావా? ఈ రోజు రాత్రికి అతని ప్రోగ్రాం రెస్టారెంట్ లో ఉంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మన డ్రామా. మీరంతా రెడీగా? ఆయన ఎక్కడికైనా పిలిపించు, పచ్చడి కింద కొట్టేస్తాం. వెరీ గుడ్, కమ్ ఆన్. విక్కీ విక్కీ విక్కీ, ఆ పేరు వింటేనే నా గుండె రగిలిపోతుంది. ఆడదాని అందంతో ఆడుకునే ఆ విక్కీకి బుద్ధి కుదురుగా ఉండదు కాబట్టి తప్పకుండా కొత్త పిట్ట కోసం వేటాడుతూ ఉంటాడు. ఆ వేటగాడికి బలి అయిన శోభకు చెల్లులుందని, ఆమె ప్రస్తుతం ఈ హోటల్లోనే ఉన్నదని వాడికి తెలియదు. అక్కకు జరిగిన అన్యాయానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. రే శేఖర్, రోజాకి విక్కీ అని పేరు తెలుసు గాని నేనే విక్కీ అని తెలీదు. మనం చిన్న డ్రామా ఆడాలి. ఈ రోజు నుంచి రోజా దృష్టిలో నువ్వే విక్కీవి. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్స్. నువ్వు ఇక్కడ కూడా తయారయ్యావా? అవకాశం ఇస్తే ఎక్కడికైనా వస్తాను. ఎవరితను? మొన్న వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కలిశాడు. నా పేరు విజయ్ కుమార్. నన్ను ముద్దుగా విజయ్ అంటారు. అందమైన ఫేస్ చూస్తే నా కవిత్వం ఆసువుగా వస్తుంది. కవిత్వమా? ఆయనతో ఎక్కువ మాట్లాడుకో, నెత్తికెక్కి కూర్చుంటాడు. మీ ఫ్రెండ్ మాటలు నమ్మకండి. నేనెక్కడ కూర్చున్నా నిదానంగా స్థిమితంగా కూర్చుంటాను. ఎవరినెత్తి మీద కూర్చోను. సార్, మీకు లెటర్. వెరీ ఫన్నీ. ఏమైందండి? ఏమీ లేదండి. నిన్నటి వరకు ఈ క్లబ్ డాన్సర్ షీలా ఉందే, మీరు పాడండి నేను డాన్స్ చేస్తాను అంటూ నా వెంట పడింది. నేను పాడనని గట్టిగా చెప్పేశాను. ఇప్పుడు ఈ కీబోర్డ్ ప్లేయర్ విక్కీ ఉన్నాడే, తన గొంతు పాడైపోయిందని నన్ను పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేనేమన్నా పాడటానికి వచ్చానా? లేదు సార్. నేనెవరో తెలుసా? కోటీశ్వరుడు రాజాగారి అబ్బాయిని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? నా స్టేటస్ ఏమిటో తెలుసా? మీ స్టేటస్ గురించి చిన్నపిల్లలకు కూడా తెలుసు సార్. అలాంటి వ్యక్తిని నేను పాడతానా? నేను పాడను. వెళ్ళి అతనికి చెప్పు. వెళ్ళ. ఓకే సార్. అబ్బా, బ్రతికిపోయాం. ఈ మహానుభావుడు పాడుంటే మన ఈవినింగ్ కాస్త స్పాయిల్ అయ్యేది. ఏమన్నారు? మేము విక్కీ పాట వినడానికి వచ్చాం, ఎవరో దారిని పోయే దానయ్య పాట వినడానికి కాదు.
ఎలా ఉంది నా పాట? మీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. విక్కీకి కంగ్రాట్స్ చెప్పేందుకు. ఈ హోటల్లో పరిచయం లేని ఫ్యాన్స్ తో మాట్లాడాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది. ఏ ఎందుకని? పోయిన సంవత్సరం ఇదే హోటల్లో నా ఫ్యాన్ అమ్మాయి ఎందుకో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దాంతో నాకు చెడ్డ పేరు వచ్చింది. మీరెలా అంటే వేటలా సాగుతుందండి. వేట అంటే? అదే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వేటాడి పరిచయం చేసుకుంటారు కదా, మీరు అలా ఉంటే నా పరిస్థితి ఏమిటి? హాయ్ కిస్మిస్, ఆ విషయం నే చెప్తా. మీరా? మీరేం చెప్పకర్లా. రండి మనం కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. హాయ్ విక్కీ. కొత్త పిట్ట, నీ బుద్ధి పోనిచ్చుకున్నా కాదు, మళ్ళీ ఏడపిల్ల బతుకు కూడా. భయపడకు, ఈ విషయం పోలీసులు చెప్పండి. నేనెందుకు భయపడాలి? ఎవరో పిచ్చి పిల్ల ఆత్మహత్య చేసుకుంటే అందులో నా తప్పే ఉంది. కానీ ఈ విషయం అందరూ నమ్మాలిగా. నిజమే షీలా, ఈ విషయం ఎవరు నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు. తప్పకుండా నా డార్లింగ్ ఏం చేయమన్నా చేస్తాను. కావాలంటే పైనుంచి దూకుమన్నా దూకుతాను. మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. విక్కీ, ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏడుకొండలవాడ, పప్పులు అమ్ముకోవాల్సిన వాడిని చెప్పులు అమ్ముకుంటున్నాను. నెత్తి మీద గుడ్డ రాకుండా చూడు, చెప్పులు లేకుండా నీ కొండ ఎక్కుతా. సార్ కస్టమర్స్. గుల్మంజా గులిక, నా గుండెల్లో మెలిక. దా. మీరు రికార్డింగ్ డాన్సర్ నికనికమని కదూ? భలే గుర్తుపట్టారే. అయ్య బాబాయ్, ఎప్పుడో మంగళగిరి తిరణాలు చూశాను. ఈ పిల్ల నీ కూతురా? అప్పుడే కూతురేంటి, నా చెల్లెలు చిత్ర. సూపరే. ఏమిటి అలా చూస్తున్నారు? ముందు మా అక్కకి చెప్పులు చూపించండి. ఉన్నది అందుకేగా. సైజ్ ఎంత? ఎండాకాలంలో 7, చలికాలంలో 6. ఎట్టా? చెప్పులు లెదర్ కదండి, చలికాలంలో ముడుచుకుపోయి ఒక అంగుళం తగ్గుతుంది, అందుకని. సూపర్ సూపర్ సూపర్, కరెక్టే. ఎప్పుడో చిన్నప్పుడు థర్డ్ ఫామ్ సైన్స్ బుక్ లో చదివా. ఏంట్రా మిడిగుడ్లు వేసుకున్నా సూపో? మొన్న సోలాపూర్ నుంచి వచ్చా చూడు, లెదర్ లో కొత్త వెరైటీ, అయి బట్రా. సైజు రే, అమ్మగారికి సేమ్ సైజులో ఇంటా బయట ఎక్కడ పడితే అక్కడ తిరిగేటట్టు ఒక 6 జతలు పార్సల్ చేసి తీసుకురా. మరి నాకు? నేనేస్తా. నోర్మోయ్, ఎలా? మా అక్క ఒంట్లో బాగోలేక రాలేదండి. నా చెప్పుల సైజ్ కన్నా ఒక అంగుళం ఎక్కువ ఇస్తారా? అంటే ఆ సైజు మా దగ్గర లేదు, రేపు నేను ఇంటికి పంపిస్తాగా. చెక్క. భయపడకండి, చెక్ మారకపోతే ఇంటికి వచ్చి క్యాష్ తీసుకోండి. అలాగే. ఆ చెప్పులు కారులో పెట్టు.